హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? నేను షన్విత్ అండ్ చతుర్వి వాళ్ళ మమ్మీ. ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను. బాగానే కుదిరింది, బట్ మసాలా కొంచెం తగ్గింది. అండ్ అలా తినేసి ఒక మంచి నాప్ వేసి ఈవినింగ్ అలా ఎగ్జిబిషన్కి వెళ్ళాక ఇంకా పిల్లలు ఆగుతారా? వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది అయిపోయింది. బట్ అక్కడికి వెళ్ళాక ఆ థీమ్ అవన్నీ చూస్తూ షన్విత్కి అయితే ఇవన్నీ నాకు తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. బట్ చతుర్వి ఉండి వాళ్ళ అన్నయ్య ఏది చేస్తే అది చేస్తుంది. ఎంత బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఆ రోజు ఏంటంటే లాస్ట్ అనమాట, నెక్స్ట్ ఒక 2-3 అవర్స్లో ఆ ఎగ్జిబిషన్ని తీసేస్తున్నారు. ఆ టైంలో వెళ్ళాము, ఎందుకంటే మాకు ముందు ఇన్ఫర్మేషన్ అది ఏం లేకుండే. సో ఇంకా అలా వెళ్ళాము, ఏదో అట్లీస్ట్ అదైనా తెలుస్తుంది కదా పిల్లలకి అని చెప్పేసి వెళ్తే ఇంకా అక్కడ కూడా పాపం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఎవరెక్కడ లేరు కదా, సో ఉన్న వాటిల్లో కూడా ఎంజాయ్ చేశారు. థీమ్ వచ్చేసి స్నో, జమ్మూ కాశ్మీర్ అట్లా ఉంటుంది కదా, ఆ థీమ్లో ఉంది అనమాట. ఇంకా షన్విత్కి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాడు, మమ్మీ స్నో దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి. స్నో దగ్గరికి వెళ్దాము అని అన్నాడు. మేము వెళ్ళేసి ఎగ్జిబిషన్ ఎట్లాంటి ప్లేస్కి తీసుకొని వెళ్ళామన్నమాట. బట్ అక్కడైనా వాడు రియాలిటీ అది కాకపోయినా ఏదో ఉన్న వాటితో మంచిగా ఎంజాయ్ చేశాడు. బట్ షన్విత్ గ్రేట్ అబ్బా, ఏది ఉంటే దాంతో ఎంజాయ్ చేసేస్తాడు అంతే. నాకు ఇది కావాలి అది కావాలి అంటాడు, ఆఫ్ కోర్స్, ఎందుకంటే చిన్నోడు కదా. బట్ ఒక్కసారి నేను ఏదైనా చెప్పి అర్థం చేయించాను అంటే లైక్ ఓకే ఫైన్ మమ్మీ, దీంతో నేను అడ్జస్ట్ అయిపోతాను అని చెప్తాడనమాట. పోలార్ బియర్, అప్పుడే తను పోలార్ బియర్ చూడలేదు అని చెప్పేసి అన్నాడనమాట ఒకసారి జూకి వెళ్ళినప్పుడు. సో ఇంకా అప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి ఇక్కడ చూసేసి ఇంకా హ్యాపీగా ఉండే. చూడండి, ఇంకా పెంగ్విన్స్ అవన్నీ కనిపించాయి. కానీ పెట్టడం చాలా రియాలిటీగా పెట్టారు. అక్కడికి వస్తే మాత్రం చాలా ఏంటి ఇది నిజంగా ఉందా అన్న ఫీల్లో ఉండే నేను. పిల్లలు కూడా అలాగే ఎంజాయ్ చేశారు. ఏదో ఇంకా వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పెట్టారన్నీ, ఇరిగిపోయిన చేతులు అవన్నీ. బట్ ఓకే, పిల్లలకి వన్ టైం ఎక్స్పీరియన్స్ అట్లా ఏదో అయిపోయినప్పుడు చూపించడానికి. ఎంట్రీ ఇస్తే షాప్స్ లేవు, బతికిపోయాం. లేకపోతేనా ప్రతి షాప్ దగ్గర ఒక అర్ధగంట కూర్చునేవాడు, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి. పాపం చతుర్వికి ఇప్పుడిప్పుడే తను తెలివి వస్తుంది కాబట్టి అంతగా ఏం అడగట్లేదు. చూడండి, ఇంకా అక్కడ ఏం కనిపించట్లేదు. ఆ బ్యాగ్స్ అంట, ఆల్రెడీ తన దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా బ్యాగ్స్ కావాలంట. చూడండి ఎలా చేస్తున్నాడో, చూస్తుండండి తన ఫనీ థింగ్స్. ఇంకా అక్కడ ఏం లేవు కదా, సో అట్లీస్ట్ ఆ బౌన్స్ దగ్గరికి వెళ్తే కొంచెం సైడ్ అవుతాడు కదా అని చెప్పేసి వెళ్తున్నాడు. ఆ పిల్లలు